గారెలు, రసము, ఇవన్నమాట. ఎవరు పెట్టినారు 3 అంతస్తుల లిఫ్ట్ రోడ్లో? అది మోటలో ఉందండి. బాండలు మొత్తం 1 రూపాయలు లేదమ్మా. తీసుకో, బాగుంటాయి, పుల్లగా బాగుంటాయి. హలో, హాయ్, నమస్తే. నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇదిగోండి, ఇక్కడ వైట్ రైస్తోనే స్టార్ట్ చేస్తున్నా. వైట్ రైస్, గారెలు, రసము. బంగాళాదుంప కర్రీ, మసాలా గ్రేవీ. ఇదేమో సాంబారు. ముద్దపప్పు నెయ్యి కూడా బయట ఉందండి. ఇదిగోండి, ఇదేమో అరటికాయ తాలింపు. ఇవన్నమాట వంటలో. ఇంకా స్వీట్, హాట్ అన్నీ లోపల ఉన్నాయి. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చారులే ప్రస్తుతాన్ని. తీస్తుండా అలవాటు అయిపోయా. అదే తీస్తాలే, మళ్ళీ ఇప్పుడే కదా వచ్చిందే. ఇక్కడ నాకు తెలిసి కొంతమందికి అర్థమైపోయి ఉంటుందండి ఏంటి వీడియో అనేది, ఎవరు ఈ జనాలు అనేది. ఏం లేదండి, మొన్న పెళ్లి చూపులకి వెళ్ళామని వీడియో పెట్టాను కదా. ఇప్పుడు మళ్ళీ ఆడపెళ్లి వారు వచ్చారన్నమాట. ఇప్పుడు మళ్ళీ మగ పెళ్లి వారింటికి ఆడపెళ్లి వారు వచ్చిన వేళ అన్నమాట. నువ్వు బాగున్నావమ్మా? నువ్వే బాగున్నావమ్మా అందరిలేకన్నా. సుచిత్ర కూడా బాగుంది, మీ అమ్మ కూడా బాగుంది. సరే చేయి పెట్టుకో మా అమ్మను. మా అమ్మని బాగా తీయాలి, వాళ్ళ అమ్మని బాగా తీయాలంటండి అంటే. ఇక్కడ మళ్ళీ పెళ్లి చూపులు కానీ ఆడపెళ్లి వారు వచ్చిన వేళ అన్నమాట. అందుకోసమని అన్నం చేసేసారండి. అంటే భోజనాలు తయారు చేసేసారన్నమాట పొద్దున్నే లేచి. ఇది భోజనాల టైం అన్నమాట. ఎందుకంటే అందులోనూ భోజనాల టైము, అందులోనూ పెద్దవారు, షుగర్లు, బీపీలు అన్నీ ఉంటాయి. ఇక లంచ్ చేయకపోతే మళ్ళీ బాగోదు కదా, కళ్ళు తిరిగి పడిపోవడాలు అలాంటివన్నీ ఉంటాయని ఏకంగా భోజనాలు ఏర్పాటు చేసేసారు. ఎలాగో బంధువులు కదా, సో ఇలా భోజనాలు చేసేస్తున్నారన్నమాట. భోజనాల టైం అయిపోయింది వాళ్ళు వచ్చే లోపల. ఇక రాగానే భోజనాలు మొదలు పెట్టేసామన్నమాట. కూల్ డ్రింక్స్ అవి ముందుగా ఇచ్చాములేండి, తాగేసి కొద్దిసేపటి తర్వాత భోజనాలు చేసేస్తున్నారు. వెజ్ అనండి, వెజిటేరియన్ భోజనాలే. అంటే ఫస్ట్ మన సాంప్రదాయకం ప్రకారము ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఫస్ట్ టైమేనే కాదు పెళ్ళయ్యే వరకు నాన్ వెజ్ తినరు కదా. హిందూ సాంప్రదాయకంగా ప్రకారం అయితే పెళ్ళయ్యే వరకు, అంటే తాళి మెడలో పడే వరకు నాన్ వెజ్ తినరు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫస్ట్ టైము అలా పెట్టేసి ఒకవేళ మళ్ళీ సెకండ్ టైము అలా వస్తుంటే నాన్ వెజ్ కూడా పెట్టేస్తున్నారు. మరి ఏమో తెలీదు, చూడాలి. అందుకోసమని ఇక్కడ వెజిటేరియన్ భోజనాలు అన్నమాట. బంగాళాదుంప కర్రీ, అలాగే రసము, పప్పు, సాంబారు, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, స్వీటు ఇవేంటి అన్నీ అండి. తగ్గేదేలే అన్నట్టు, మీరేం ఎక్కువ మేమేం తక్కువ, మేము కూడా తగ్గేదేలే అన్నట్టు అన్నీ అన్నమాట. పోటాపోటీగా ఇవన్నీ చేసేసారు. మా వదిన ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ చేసేసిందండి, పొద్దున్న లేచి ఇవన్నీ. సో ఇదిగోండి, ఇక్కడ వాళ్ళు అంతా అయిపోయింది. పెళ్లివారు భోంచేసిన తర్వాత ఇక్కడ అందరం మళ్ళీ సెకండ్ కోట కింద వీళ్ళందరూ కూర్చొని తింటున్నారు. నేనైతే తినలేదండి, ఎందుకంటే నేను అప్పుడే ఇంటి దగ్గర అన్నం తినేసిపోయాను అన్నమాట. అందుకోసం నేను తినలేదు మళ్ళీ. సో మా వాళ్ళంతా కూర్చొని మళ్ళీ వాళ్ళకి పెట్టేసి సెకండ్ టైం తింటున్నారన్నమాట. ఇదిగో మా సునీత, మా వదిన, అలాగే సతీష్, మా మౌనిక కూర్చొని తింటున్నారు ఇప్పుడు. అదేనమ్మా, అందరు అయిపోయి కూర్చొని కుమ్మేస్తున్నారు ఇద్దరు.
ఇక ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత తాంబూలం అన్నమాట. అంటే పెద్దగా తాంబూలం వాళ్ళు ఎవరు తినలేదు, కానీ మేమైతే ప్రతిసారి ఎక్కడైనా అకేషన్లకు వెళ్తే నేను మా వదిన ఖచ్చితంగా తింటామండి తాంబూలము. అంటే మంచిది, బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఒక్కొక్కసారి ఎక్కడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పోయినప్పుడు కిల్లీలు అయితే ఇన్ని జోరుకొని తీసుకొచ్చేసుకుంటాను నేనైతే, అది పనిగా తెచ్చేసుకుంటాను అన్నమాట ఇంటికి కూడా కిల్లీలు అయితే. సో ఇక్కడ తాంబూలం ఇలాంటి ఆకు ఒక్కలు కూడా నమిలేస్తాం అన్నమాట, కొంచెం నమిలి మింగేస్తాము, హెల్త్కి కూడా మంచిది కాబట్టి సాంప్రదాయకంగాను ఉంటుంది మంచిగానని పెట్టాము. తర్వాత తినండి బాగుంటుందని మేమే ఒత్తిడి పెట్టామన్నమాట. బాగా తిన్నారు అందరూ. ఇది నాకు నేను తినేదానికి ఇది. ఓ నేనా వేసుకుంటా. కట్టిన సామాన్లన్నీ తీసేయాలి మీ రోజు పై నుంచి. అది మూటలో ఉందండి, బాండల మూటలో ఉందండి. ఈ మంచిది కొంతమంది కళ్ళు తిరుగుతాయని కూడా తినరండి. అంటే ఒక్క నవ్వులితే కొంతమందికి కళ్ళు తిరుగుతాయి కదా, అలా కూడా తినరు. కొద్దిగా టీ పప్పు కూడా వేసుకుంటాను. కట్టు పెట్టుకోము. నేను స్వీట్ ఒక్క వేసుకోవచ్చా? చక్కెర వేసుకున్నాం. ఎర్రగా వస్తుంది చక్కెర. తీయగా ఉంటుంది అదంతా. మింగేస్తాను బాగుంటుంది. చక్కెర తీయగా ఉంటుంది. లవంగా ఒకటి. ఈసారి వచ్చినప్పుడు పాన్ రెడీ చేయాలి. స్వీట్ పాన్ అదే బాగుంటుంది కొత్తగా. ఇంకా కొత్తగా ఏంటి మన వాళ్ళు రాకపోతే చాముండి వాళ్ళు రాకపోతే పోయేదంటే అమ్మనేనా నీకు ఎంగతోనయ్యా అన్నమ్మా అంటే రాలేదు. మేము మాట్లాడి సున్నం చాలా కానీ నవ్వులో సున్నం దాల్లా ఒక దాల్లా చక్కెర తెస్తాను నేను పోయి ఎందుకు వీడియోలో చెప్తుంది సున్నం సార్లు. ఆకు ఒక్క అలాగే సున్నం అన్నీ కనుక సమ్మపాడల్లో పడితే భలే రెడ్డిగా వస్తుందండి. ఇక్కడ కొంచెం కొంచెం తింటున్నాను నేను, అంటే సరిగా రాలేదని కొద్ది కొద్దిగా సున్నము అవి వేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం ఒక్క కొంచెం సున్నం అలా కొద్ది కొద్దిగా వేసుకొని తింటున్నాను అన్నమాట ఎర్రగా రావడానికి. లేదా ఒక్క జాస్తినా ఒక్క జాస్తి ఎర్రంగా రాదా? ఆకు జాస్తి అయినా రాదు, ఒక్క జాస్తి అయినా రాదు. మితంగా వేసుకుంటేనే ఎర్రంగా వస్తుంది. కూర్చొనే ఉండకూడదు, పడుకునే ఉండకూడదు. వేసి అట్లా అయితే తిరుగులాడుకుంటా ఉన్నారు. అదే ఒకటే చేసుకున్నా తిరుగులాడుకుంటా చేసుకుంటా. మా ఇంట్లో పిల్ల అట్టే పొల్లట్టి కూర్చొని అయినా ఉంటుంది ఇంతలా. కొంచెం పోయేది నా దగ్గర కొద్దిగా పోయి లాస్ట్లో కొంచెం ఎక్కువగా కొద్దిగా చాలు చాలు. పప్పులు బాగా పండుతాయి. మొక్కలు తెచ్చుకున్నాం ₹10. మొక్కలు బాగా పడతాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. దీనికన్నా కానీ మొక్కలు బాగా పడతాయి. ఇంతకన్నా సన్నపుల్ల కాదు, ఇంతలా ఉంటాయి కొంచెం ఏడ వరకే పోతాయి. ఇంతకన్నా శాతం ఉండవు. కొంచెం రబ్బరీగా ప్లాస్టిక్ ముందు ఉంటాయిలే, కొంచెం సన్నమైంటే బాగుంటాయి.
అన్నం తిన్న తర్వాత పొళ్ళు కుట్టుకోవడానికి పనికి వచ్చినాయి పనికి రాలేదు ఒక్కాకేసుకుంటాం. నేను పెట్టుకోవచ్చు పని అన్నం డబ్బాలు ఏం చేసిన చెప్పండి ఎర్ర వచ్చింది కానీ బాగా నా పట్ల మెత్తంగా వేసుకున్నావు నవ్వుతుంటే అక్కడ కూడా అను వచ్చింది బాగా నీకు కూడా పర్లేదు బాగానే వచ్చింది లేదమ్మా వచ్చింది నువ్వు బాగా పెట్టుకో నువ్వు తిను తిరుగో ఇక తినేసి పైన మగవాళ్ళు కొంతమంది పైన ఇంట్లో పడుకున్నారు, మధ్యలో ఇంట్లో మా ప్రోగ్రాం పెట్టుకున్నాం. అదా తిను పెట్టుకో నోట్లో ఎటు తిరుక్కొని పెట్టుకో పెట్టు బొగ్గలో ఏంది ఇటు తిరిగిపోయా తిరిగిట అరే అది కూడా పట్ల అది చాలు చలవట్టే కదా ఇక్కడ హాట్ ఒక్కపొడి అన్నమాట, స్వీట్ కోసమని చక్కెర తింటున్నారు అందరూ, ఎందుకంటే ఎర్రగా కూడా వస్తుందని మింగేయచ్చు కదా అని. ఇది ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా న్యాచురల్ బ్లాగ్ లాగా పెట్టేశానండి. అది కాక మధ్యలో ఇంట్లో వస్తువులు ఏమి లేవు కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి రీసౌండ్ లాగా వస్తుంది అన్నమాట. పడేసా తినేసా ఊసేసా చక్కెర వేసుకోవచ్చు కదా కొంచెం బాగున్నాడా బాగుండే దాంట్లో చూసాంలే ఇక ఇక్కడ కొద్దిసేపటి తర్వాత ఇక బయలుదేరేస్తున్నారు. అంటే టీ తాగేసి వెళ్తుర్లే ఉండండి అంటే ఇక పనులు ఉన్నాయని, అంటే ఉంటాయి కదా వాళ్ళకి వేరే వేరే పనులు, సో పనులు ఉన్నాయి త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నారు. అందులోనూ టైము 2:30, 3 అవుతుంది. ఇప్పుడే అన్నాలు తిన్నాము, ఇక టీ ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఇక బయలుదేరేస్తున్నారు అన్నమాట వాళ్ళు. మంచి ఎండ అండి, భయంకరమైన ఎండ అన్నమాట. సో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడే బయలుదేరేశారు. మేమేమో సాయంకాలం వెళ్తుర్లే ఉండండి టీ దాగన్నాము. ఇక ఇక్కడ ఇదిగో మా వదిన సునీత ఇద్దరు పోయి వాళ్ళని సాగనంపడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇట్లా తిరగండి. సరే 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 బాయ్ బాయ్ బాయ్. వెళ్ళిపోయారు. ఇక ఇదిగోండి స్వీట్లు తెచ్చారు కాబట్టి ఈ వైట్వేమో మేము తెచ్చిన స్వీట్లు అన్నమాట. వాళ్ళు తెచ్చిన స్వీట్స్ అవి లడ్డు జాంగ్రీలు అవన్నీ. తీసుకో తీసుకో చిన్నగా లేదా కలర్ఫుల్ లేదా మైసూర్ పాకులు లేవా ఇదిగోండి మా అన్నయ్య గుండు బాస్ వాళ్ళని సాగనంపి వస్తున్నాడు అనమాట. ఏరా నేను ఇప్పుడు దాకా ఇక్కడ కాసుకొని నేను రా ఆడనుంచి మీరు వెళ్ళిపోయినారా ఏదో సాగనంపి పెళ్ళోళ్ళని ఇద్దరు అక్క చెల్లెళ్ళు వస్తున్నారు అని చెప్పి ఆడనుంచి ఏడు నుంచి చూస్తా ఉన్నా. ఇప్పుడు లోపలికి పోయినా స్వీట్ చూస్తుంటారు అలా పెళ్లి వారిని సాగనింపి వస్తున్నారని ఆడనుంచి చూసి ఏడున్నే వదిన ఇప్పుడు ఏడు తీయాలనే. ఇప్పుడు ఆయన్ని ఫ్రిడ్జ్ తీసి లోపలికి వెళ్ళిపోయా, మిస్ అయిపోయినా అన్నమాట. వెళ్ళిపోయా ఎక్కేసారా పోనీ వాళ్ళ ఇంటికి పోయింది. ఇక ఇక్కడ మా మణయ్య మా సునీత ఏమో బైక్లో రాలేదండి, వాళ్ళు కూడా ఆటోలోనే వచ్చారు. ఇదిగో కిరణ్ ఈ అబ్బాయి కూడా మావాడే, వాడు వీళ్ళని వదిలేసి బజార్లోకి వెళ్ళాడు. సరే వాడు ఇప్పుడు వచ్చాడన్నమాట అన్నం తినమని. అన్నం పెట్టి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నారు మా అన్నయ్య వాడు అందరూ. టీ తాగేసి వెళుదురులే అని చెప్పి వాళ్ళని ఆపేసామన్నమాట. ఆ రోజేనండి గూడలి
సంఘము ఏదో అంటారు కదా, గూడల సంఘం తిరణాలు కూడా. ఆ రోజు వీడు కిరణ్ అయితే తిరణాలకు వెళ్ళాలి కానివ్వండి అని చెప్తూ వాళ్ళని నసపెట్టేస్తున్నాడు, మా మణిని మా సునీతని. ఇంకొద్దిసేపు ఉండు ఇంకా కొద్దిసేపు ఉండండి అంటే ఆహా నేను వెళ్ళాలి అని అంటున్నాడు అనమాట. వాడేమో గూడల సంఘం వెళ్ళాలంట, అందుకోసం తొందర పెడతా ఉన్నాడు. ఇదిగో ఇక్కడ అయిపోయింది రండి టైము, 4 అలా అవుతుందేమో. ఇక్కడ టీలు పెట్టేసింది మా వదిన, టీలు తాగేసి వాళ్ళు కూడా బయలుదేరేసారు అన్నమాట. బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ టీ తాగేసి వాళ్ళు కూడా బయలుదేరేశారు. ఇక్కడ నేను మా మౌని అలాగే మా వదిన మా సతీషు సుచిత్ర వాళ్ళమే ఉన్నాం ఇంట్లో. తినేసి కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటే అంతలోపల ఎవరో పిలిచారన్నమాట. ఇదిగోండి ఈసారి పెట్టేదానికి పిలిచారు. నేను ఎవరో అనుకున్నానండి, లేదంటే నేను కూడా అంటే బయటికి వెళ్ళి చూసేదాన్ని. అంటే వాళ్ళు తట్లలో తెచ్చినప్పుడు కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది కదా, అందరూ తలా ఒక తట్ట పెట్టుకొని వస్తారు కదా, అలా వీడియో తీసిందను. నేను ఎవరోలో ఏంటో అనుకున్నా. ఇదిగోండి లాస్ట్కి మా వదిన ఇంట్లోకి తెచ్చిందన్నమాట సారే, ఉగాది సారే. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలా సారీలు పెడతారు కదా, అలా ఉగాది సారీ అన్నమాట. కొత్తగా పెళ్ళి అవ్వకపోయినా సంవత్సరం లోపల ఇలా అయ్యిందనుకోండి మా ఊర్లో, మళ్ళీ ఉగాది సారీని సపరేట్గా పెడతారండి. ఫస్ట్ టైము బిందెతో అమ్మాయితో వస్తుంది బిందె సారే, అది కూడా పెడతారు. మళ్ళీ ఇలా ఉగాది వచ్చిందనుకోండి ఇలా ఉగాది సారీ కూడా పెడతారన్నమాట మా సైడు. ఇదన్నమాట అలా వచ్చిన సారే ఇది. ఇదిగోండి ఈ జాంగ్రీలో ఈ భలే ఉంటాయండి తినేదానికి, పుల్లగా టేస్ట్గా, అదొక రకమైన టేస్ట్ అన్నమాట జాంగ్రీలకి. ఇవే జాంగ్రీలేనేమో, జాంగ్రీలో జిలేబీలో 2 రకాలు ఉంటాయి కదా, జిలేబీలో జాంగ్రీలో, మరి వీటిని ఏమంటారో కానీ ఇవి మాత్రం టేస్ట్ భలే ఉంటాయి. మామూలుగా అంటే కొంచెం పుల్లగా తీయగా అలా బాగుంటాయి అన్నమాట తినడానికి. అవేమో తీయగా ఉంటాయి ఇంకొక రకమైనటివి, ఇవేమో కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఈ ఫ్లవర్ కూడా భలే ఉందండి, భలే ఉంది, ఫ్రెష్గా భలే ఉంది. ఇక్కడ నైట్ అన్నమాట, నైట్ 8:30 అలా అవుతుంది టైము. ఇక్కడ మా ఇంటి పక్కనే అంటే మా రోడ్లోనే అన్నమాట పుచ్చకాయలు తీసుకొని ఊరికి వెళ్తున్నాము. నైటు 8:30 అలా అవుతుంది. మా బుజ్జి ఆ రోజు సాటర్డే అనుకుంటా, శనివారం వెళ్ళండి, ఆ రోజు ఊరెళ్ళి ఉందన్నమాట. అమ్మాయి ఊర్లో ఉంటే ఫోన్ చేసింది రాండెం పిన్ని అని. సరే సరేలే అని చెప్పేసి బయలుదేరాము నేను మా లక్స్. పొట్టలు ఫుల్ చెమట పోసిపోయింది నాకు ఇంట్లో ఉండి. జిడ్డుగా ఉంది, స్నానం చేసా వచ్చి. బాగుందా? అదే చూశాడు తీయగా ఉన్నాయంట. పిల్ల మాట్లాడింది. ఇక్కడ నన్ను ఊర్లో వదిలేసి మా అలక్స్ వచ్చేసాడండి. ఇదిగోండి మేము పాతింటి పైన వెళ్ళి పడుకుంటున్నాం అన్నమాట. ఇంతేనండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.